కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర నిధుల నుండి 290 కోట్ల నిధులు తీసుకొచ్చిన R&B అధికారులు కనీసం తనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇందుర్తి నుండి సుందరగిరి, ఇందుర్తి నుండి హుస్నాబాద్ వరకు నిర్మిస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న R&B అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 600 కోట్ల నిధులు తీసుకువచ్చానని, తాను కమిషన్లు తీసుకోకపోవడంతో ఒక్కసారైనా కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలైనా చెప్పలేదంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కష్టపడి నిధులు తీసుకువస్తే క్రెడిట్ అంతా బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి తన కష్టానంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు 39 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న రహదారుల పనులు మార్చిలోపు పూర్తవుతాయన్నారు. అభివృద్ధి పనులకు నిధులు తామే తెచ్చామంటూ ఎవరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు బాగా తెలుసన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ హుస్నాబాద్ నియోజకవర్గం ఇందుర్తి నుంచి సుందరగిరి, ఇందుర్తి నుంచి హుస్నాబాద్, ఇందుర్తి నుంచి సుందరగిరి 15 కోట్ల రూపాయలు, ఇందుర్తి నుంచి హుస్నాబాద్ 24 crores కేంద్ర ప్రభుత్వ నిధులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ప్రజలు మొదటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అనేక అవస్థలు పడుతున్న తరుణంలో అనేక విజ్ఞప్తులు చేసినా కూడా ఎవరు పట్టించిన జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యునిగా నా దృష్టి తీసుకొచ్చిన వెంటనే సిఆర్ఎఫ్ నిధుల నుంచి వీరికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అలా ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పూర్తిగా మార్చి లోపల ఈ రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇస్తాం. నాణ్యతతో పనిస్తున్నది. సరే, చిన్న చిన్న రోడ్డు నిర్మాణం చిన్న చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాటిని తొలగిస్తూ రోడ్డు పనులు ముందుకు సాగిస్తాం.